ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఒక సాధారణ అదృశ్యం వెనుక ఎంతటి క్రూరమైన కుట్ర దాగి ఉండొచ్చో ఈ కేస్ చూస్తే అర్థమవుతుంది. ఏలూరు 3 టౌన్ పోలీసులు ఛేదించిన ఈ సంచలనాత్మకమైన కేసుకు సంబంధించిన పూర్తి విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ కథ నమ్మక ద్రోహానికి, మనిషిలోని చీకటి కోణానికి అద్దం పడుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి ఫోన్ నుంచి వాళ్ల కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజులు వస్తూనే ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే వెన్నులో చలి పుట్టిస్తోంది కదూ. సరే, ఇంతకీ ఏలూరు శివార్లలో అసలు ఏం జరిగిందో, ఈ మిస్టరీ ఏమిటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. కథ ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 18వ తేదీన ఏలూరు శివారులోని సౌరీపురం గ్రామానికి చెందిన 36 ఏళ్ల మల్లపల్లి విశాలి గుడివాడలో ఉన్న బంధువులింటికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయల్దేరింది. కాని ఆ రాత్రికామె తిరిగి రాలేదు. ఆమె ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. తీవ్ర ఆందోళనకు గురైన ఆమె భర్త వెంటనే ఏలూరు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వాళ్లు కూడా విమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పైకి చూస్తే ఇదంతా ఒక సాధారణ మిస్సింగ్ కేసులానే అనిపించింది గదూ. కాని దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఎవరూ ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ముఖ్యంగా 3 రోజులు చాలా కీలకం. మొదటిది ఏప్రిల్ 18. బాధితురాలు అదృశ్యమైన రోజే ఆమె హత్యకు గురైంది. ఆ తర్వాత ఆ 6వ రోజు అంటే ఏప్రిల్ 23న అత్యంత పకడ్బందీగా ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నం జరిగింది. ఇక 11వ రోజు ఏప్రిల్ 28న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అసలు ఈ 10 రోజుల్లో పోలీసులు డాట్స్ ఎలా కనెక్ట్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ పోలీసులు ఉపయోగించిన టెక్నిక్ కాల్ డేటా ట్రాకింగ్. దీని ద్వారా ఒక ఆసక్తికరమైన వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అతనే ఫ్రాన్సిస్ షౌరీ. బాధితురాలు ఉంటున్న గ్రామానికి చెందిన 36 ఏళ్ల పాల వ్యాపారి. విశాలి ఇతనితో తరచుగా ఫోన్లో మాట్లాడేదని పోలీసులకు తెలిసింది. విచిత్రం ఏమిటంటే విశాలి అదృశ్యమైన సమయం నుంచే ఈ ఫ్రాన్సిస్ కూడా గ్రామంలో కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసుల అనుమానం బలంగా ఇతని వైపే మళ్ళింది. మరి ఇతను ఎందుకు అదృశ్యమయ్యాడు? ఈ కథలో ఈ 2 లక్షల రూపాయల సంఖ్య చాలా కీలకం. పోలీసుల విచారణలో తెలిసిన నిజమేమిటంటే ఫ్రాన్సిస్ విశాలికి అప్పుగా 2 లక్షలిచ్చాడు. ఈ ఆర్థిక లావాదేవీకి తోడు వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం, అలాగే విశాలి వేరే వ్యక్తులతో కూడా ఫోన్లో మాట్లాడుతోందేమో అన్న ఫ్రాన్సిస్ అనుమానం, ఇవన్నీ అతనిలో తీవ్రమైన అసూయను, కక్షను పెంచాయి. ఆ కోపమే ఈ దారుణానికి పునాది వేసింది. ఇక ఈ ప్లాన్ను అతను ఎంత కిరాతకంగా అమలు చేశాడో చూద్దాం. ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని ముందుగా హనుమాన్ జంక్షన్కు రప్పించాడు. అక్కడినుంచి తన మోటార్ సైకిల్పై పల్లెర్లమూడి సమీపంలోని పోలవరం కాలువగట్టు వద్ద ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న చున్నీతోనే గొంతు బిగించాడు. ఊపిరాడక కిందపడిపోయిన ఆమె ఛాతీపై ఒక పెద్ద రాయితో బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అక్కడే పొదల్లో పడేసి సైలెంట్గా జారుకున్నాడు. అంతటితో ఈ కథ ముగిసిపోలేదు. ఇక్కడొక 5 రోజుల గ్యాప్ వచ్చింది. ఏప్రిల్ 23న నిందితుడు మళ్లీ అదే స్పాట్కి వచ్చాడు. ఎవరూ చూడని ఆ ప్రాంతంలో ఒక లోతైన గుంత తవ్వి మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టాడు. ఆధారాలు దొరకకూడదని ఆమె బట్టలు, ఇతర వస్తువులను తగులుబెట్టాడు. ఒక సాధారణ పల్లెటూరి వాతావరణంలో ఉన్న వ్యక్తి ఇంత పక్కా ప్రణాళికతో ఏమాత్రం భయం లేకుండా ఈ కవరింగ్ యాక్షన్స్ చేయడం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఈ కేసులో అత్యంత భయంకరమైన సైకలాజికల్ గేమ్ ఇక్కడే మొదలైంది. టెక్నాలజీని వాడుకుని అతను సృష్టించిన భ్రమకు, వాస్తవానికి మధ్య ఉన్న తేడా చూస్తే ఆశ్చర్యపోతాం. విశాలి ఇంకా బతికే ఉందనే భ్రమ కల్పించడానికి ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆమె ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ మెసేజ్లు చేశాడు. ఫోన్ చేసి సైలెంట్గా ఉంటూ వాళ్లను మానసికంగా టార్చర్ చేశాడు. కాని వాస్తవమేమిటి? ఆమె అప్పటికే చనిపోయి భూమిలో పూడ్చిపెట్టబడి ఉంది. ఈ డ్రామా అంతా ఆడాక ఆ మొబైల్ను పొగలగొట్టి ఒక చెరువులో విసిరేశాడు. కానీ చట్టం కళ్ళు కప్పడం అంత సులువు కాదు కదా. ఏప్రిల్ 28న ఏలూరు 3 టౌన్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఏలూరు హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర నిందితుడు ఫ్రాన్సిస్ మోటార్ సైకిల్పై వెళుతున్నాడని తెలియగానే సిఐవి కోటేశ్వరరావు మరియు ఎస్ఐపి రాంబాబుగారి బృందం రంగంలోకి దిగింది. పక్కాగా వలపన్ని అత్యంత చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఇంటరాగేషన్లో అసలు నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి.
విచారణలో నిందితుడు ఫ్రాన్సిస్ తన నేరాన్ని పూర్తిగా అంగీకరించాడు. వెంటనే యాక్షన్లోకి దిగిన పోలీసులు నూజివేడు తహసీల్దార్ సమక్షంలో పల్లెర్లమూడి శివారులో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటివరకు మిస్సింగ్ కేసుగా ఉన్న ఆ ఫైల్ కాస్త హత్య మరియు ఆధారాల నిర్మూలన కేసుగా మారిపోయింది. దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1) మరియు 238(a) కింద మార్పు చేశారు. ఈ కేసును అంత త్వరగా పకడ్బందీగా ఛేదించినందుకు ఏలూరు జిల్లా ఎస్పీ కెపి శివకిషోర్ గారు దర్యాప్తు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసును లోతుగా పరిశీలిస్తే మనందరినీ ఆలోచింపజేసే ఒక చేదు నిజం బయటపడుతుంది. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కనిపించే ఒక వాట్సాప్ మెసేజ్ లేదా ఒక మిస్డ్ కాల్ను ఎవరైనా సులభంగా సృష్టించగలరు. అలాంటప్పుడు కళ్ల ముందు లేని మనవాళ్లు కేవలం ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్నారని చూసి వారు నిజంగా సురక్షితంగా ఉన్నారా లేదా అని మనం ఎంత ఖచ్చితంగా నమ్మగలం? సాంకేతికత మనకు భరోసా ఇస్తోందా లేక ఒక భయంకరమైన భ్రమను సృష్టిస్తోందా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం.